ఈ తెలుగు సినిమా పేరు 'డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్'. యెస్. అది తెలుగు సినిమా పేరు. లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఇంత పెద్ద టైటిల్ తోటి ఒక కంప్లీట్ ఇంగ్లీష్ పేరుతో ఉన్న తెలుగు సినిమా చూసారు మీరు? ఏమైనా గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంగ్లీష్ పేర్లతోటి వచ్చిన తెలుగు సినిమా. ఇది 'డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' తెలుగు సినిమా ట్రైలర్ వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ గారిది అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్. దీంట్లో అభిషేక్ నాన్న డైరెక్టర్. సో కంప్లీట్లీ ఇంగ్లీష్ టైటిల్ ఉన్న తెలుగు సినిమా. ఇంట్రెస్టింగ్. ఐ మీన్ ఆబ్వియస్లీ టైటిల్ చూస్తే తెలుస్తుంది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని. సో ఇట్స్ రిలేటెడ్ టు బ్రిటిష్ టైమ్ ఆర్ బ్రిటన్లో ఉంటున్నప్పుడు సంథింగ్ లైక్ దట్. ఐ మీన్ ఐ వాంటెడ్ టు నో లైక్ what is the last time when you have a Telugu movie with a complete English title, long title, ఒక వర్డ్ టైటిల్ కాదు, 2-3 వర్డ్స్ ఉన్న ఇంగ్లీష్ టైటిల్ తోటి ఏమన్నా వచ్చిందా? వస్తే ఏంటనేది కామెంట్స్ చేయండి. హియర్ వి గో, లెట్స్ జంప్ ఇన్ టు ద ట్రైలర్. ఎలా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా చూద్దాం. అండ్ అసలు దీని ప్లాట్ ట్రైలర్కి వెళ్ళేమన్నా ప్లాట్ దొరుకుతుందేమో చూద్దాం. అసలు ఏమైనా ఉందా దీనికి? యా, బై ద వే ఇది December 29th రిలీజ్ అవుతుందండి. ఇట్ ఫాలోస్ ద ప్లాట్ వచ్చేసి it follows a British secret agent who takes up the job of solving a dark mystery. He is led into a web of love, deceit, and betrayal. His success and failure can change the course of the history. Sure. Interesting. And here we go. Let's start. Acha, so Britishers time look Agent Devil. There. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. Okay, so it's a British కాలంలో టైం. విషయంలో మీకెవరి మీద అనుమానం ఉందా? ఎందుకు పిలిచారు? జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. కత్తి మీద వేలి ముద్దలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? ఆ హీరోయిన్ పేరేంటబ్బా, మర్చిపోయాను. నా కూతుర్ని చంపిన హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇంట్రెస్టింగ్ బీజిఎం. సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? We need a plan B, and I want you to lead this mission. Operation Tiger Heart. One more time. సవాలు సాక్ష్యాలు చెప్పడం నైస్ ఎక్కడైనా కటింగ్. చూసారా? ఎడిటింగ్ మస్తు కటింగ్ చేశారు కదా. విశ్వాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నావరా? లయన్! షేర్ आ गया बे. 29 December world wide release. షేర్ आ रहा है लायन. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్, బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ రూల్లో జరుగుతున్న స్టోరీ ప్రకారంగా అవుతుంది. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో హూ ఇస్ ద అదర్ హీరోయిన్. సంయుక్త మీనన్ ఉంది. అండ్ చాలా చూసినట్టు ఉంటుంది ఆమె హీరోయిన్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హర్ నేమ్ యాక్చువల్లీ. మర్చిపోయాను, ఆమె పేరు గుర్తురావట్లేదు కరెక్ట్గా. ఆ హీరోయిన్ పేరు గుర్తురావట్లేదు. సెకండ్ హీరోయిన్, ఐ మీన్ హీరోయిన్ వాట్ ఎవర్ సపోర్టింగ్ రోల్ we call it as. I mean, it's straightforward murder mystery, dark mystery, thriller అనుకున్నాను. బట్ మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్లో ఇట్ లుక్స్ లైక్ నాట్ ఓన్లీ జస్ట్ మర్డర్ మిస్టరీ సాల్వింగ్, మేబీ సమ్ కాన్స్పిరసీ థియరీ అబౌట్ బ్రిటిషర్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ అనుకుంటున్నాను. ఎందుకంటే
their secret services were involved to solve a murder mystery అనేది rarely happens. So something is beyond that. I mean, it looks interesting. I mean, definitely Kalyan Ram లాస్ట్ కపుల్ ఆఫ్ సినిమాస్ చూస్తే కళ్యాణ్ రామ్వి డిఫరెంట్ స్టోరీస్ తీసుకున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఐ రియలీ హోప్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ బాగా అవ్వాలి అండ్ చూసి యూనో బాగా నడవాలి అండ్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ యా ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ జానర్. ఐ మీన్ ఆబ్వియస్లీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ ఐఎమ్ స్టిల్ సర్చింగ్, మీతో మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ దట్ హీరోయిన్ ఎక్కడ ఉందా అని చెప్పి. ఆ ఫ్రేమ్, ఐఎమ్ స్టిల్ లుకింగ్ అట్ ద ఫ్రేమ్ వేర్ షీ కేమ్, సో దాట్ మీరు మీకు చూపిస్తే మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా లేదా అని చెప్పి. ఆమె ఎక్కడ ఉంది ఈ ఫ్రేమ్లో? దొరుకుతుందా లేదు? ఈమె సంయుక్త కమీనా నేనా? సెకండ్ హీరోయిన్ ఇది. స్టిల్ లుకింగ్. దొరికింది. సో చూడండి, ఇది ఈమె ఎవరు? చూసాను, చాలా సినిమాలు చూసాను, బట్ నాకు పేరు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. హ్యావ్ సీన్ హర్ మూవీస్ లైక్ ఏం సినిమాలో గుర్తురావట్లేదు, పేరు కూడా గుర్తురావట్లేదు సడన్గా. ఎనీవేస్, మీకు తెలిసి ఉంటే నేమ్ ప్లీజ్ కామెంట్లో టైప్ చేసి చెప్పండి ఎవరు హీరోయిన్ అని చెప్పి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ యప్, ఇంట్రెస్టింగ్ వీడియో అనే చెప్పాలి. అండ్ మీ వ్యూస్ అండ్ కామెంట్స్ చెప్పండి. అండ్ కళ్యాణ్ రామ్ గారు అభిమానించే జనాలు, నందమూరి కళ్యాణ్ రామ్ గారిని అభిమానించే జనాలు తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ మనం సినిమా చూద్దాం తప్పకుండా. ఏజెంట్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, ద డెవిల్. డెవిల్ అని ఇక్కడ అన్నారు టైటిల్లో. బట్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో మనకి ఏం చెప్పారు? లయన్ ఈస్ బ్యాక్, షేర్ వస్తుందని చెప్పి. సో గెట్ రెడీ ఫర్ ద షేర్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అప్పటి వరకు సబ్స్క్రైబ్.